హాయ్ ఫ్రెండ్స్, యాప్టివ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. మనకు నెక్స్ట్ టెక్నీషియన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్జామ్కి సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ తీసుకొని మీకు ప్రతి చాప్టర్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయో మీకు ఆ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవి కూడా మనకు రీసెంట్గా ఆర్పిఎఫ్ఎస్ఐ అలాగే ఏఎల్పి ఎగ్జామ్లో అడిగిన ఎక్కువగా రిపీట్ అయ్యే మోడల్స్ తీసుకొని మీకు చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఎవరికైతే ఎగ్జామ్ ఉందో ఎగ్జామ్కి ముందు దయచేసి ఈ సిరీస్లో ఉన్న అన్ని వీడియోస్ చూడండి. ఎందుకంటే సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అయితే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి లాజిక్స్ యూజ్ చేసి 10 సెకండ్స్ లోపు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం ప్రాపర్ కంటెంట్, ఎటువంటి కంటెంట్ ఇస్తే స్టూడెంట్కి యూజ్ అవుతుందో అటువంటి కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వీటన్నిటిని మీరు యూటిలైజ్ చేసుకోండి. సో ఈరోజు మనం ట్రైన్స్ టాపిక్లో కొన్ని బేసిక్ పాయింట్స్ ఉన్నాయి. ఆ బేసిక్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినా సరే మనం ఫార్ములా రాద్దాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం రాయండి. సెకండ్ పాయింట్, డిస్టెన్స్ అనేది కిలోమీటర్లో ఉంటే టైం అనేది అవర్స్లో ఉండాలి, స్పీడ్ అనేది కిలోమీటర్ పర్ అవర్లో ఉండాలి. ఒకవేళ డిస్టెన్స్ మీటర్లో ఉంటే టైం సెకండ్స్లో ఉండాలి, స్పీడ్ ఏమో మీటర్ పర్ సెకండ్స్లో ఉండాలి. థర్డ్ పాయింట్, కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయాలి. కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. అలాగే మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి కన్వర్ట్ చేయాలంటే 18/5 తోటి కన్వర్ట్ చేయాలి. సో చాలామంది స్టూడెంట్స్కి ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతుంది, 5/18 18/5 అనేది. ఒక చిన్న క్లారిఫికేషన్ అనమాట. మనకి ఈ నెంబర్స్ గుర్తుంటాయి, 5 గుర్తుంటుంది, 18 గుర్తుంటుంది. అయితే ఏం రాయాలో కన్ఫ్యూజన్. దానికోసం కిలోమీటర్ పెద్దది, మీటర్ చిన్నది, పెద్ద నెంబర్లో నుంచి చిన్న నెంబర్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి 5 18లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటిది 5. సో 5తో మల్టిప్లై చేయాలి, 5/18. అలాగే మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్, చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి కాబట్టి పెద్ద నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఇక్కడ నుంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్స్ మనకు ఫార్ములా ఫస్ట్ ప్రాబ్లం చూడగానే ఈ ఫార్ములా రాయండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. అయితే ఇంకా మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఒక ట్రైను మ్యాన్ని క్రాస్ చేస్తుందా, పోల్ని క్రాస్ చేస్తుందా, ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుందా, టనల్ని క్రాస్ చేస్తుందా, బ్రిడ్జ్ని క్రాస్ చేస్తుందా, లేదా ఇంకొక ట్రైన్ని క్రాస్ చేస్తుందా మనం కనుక్కోవాలి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒక ట్రైను మ్యాను పోల్ ఇది కాకుండా, ఎక్సెప్షన్ ఎక్స్క్లూడ్, ఇది కాకుండా ఎవరిని క్రాస్ చేసినా సరే ట్రైన్ డిస్టెన్స్కి ఆ డిస్టెన్స్ని యాడ్ చేయాలి. ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తే ప్లాట్ఫామ్ లెంత్ ట్రైన్ లెంత్ రెండు తీసుకోవాలి. ఒక ట్రైన్ బ్రిడ్జ్ని క్రాస్ చేస్తే ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ తీసుకోవాలి. అదే ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ క్రాస్ చేస్తే 2 ట్రైన్ లెంత్ తీసుకోవాలి. ఒక పాయింట్ ఇది, డిస్టెన్స్ ఇది తీసుకోవాలి. మ్యాను పోల్ కాకుండా ఇంక రిమైనింగ్ దేన్ని క్రాస్ చేసినా సరే ఆ డిస్టెన్స్ని కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, స్పీడ్లో ఫిఫ్త్ పాయింట్ రిలేటివ్ స్పీడ్ ఉంటుంది. ఏంటిది రిలేటివ్ స్పీడ్లో మనం ఏం అబ్జర్వ్ చేయాలి, డైరెక్షన్ చెక్ చేయాలి. ఏంటిది డైరెక్షన్, సేమ్ డైరెక్షనా ఆపోజిట్ డైరెక్షనా. ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే స్పీడ్స్ ఏం చేయాలి, యాడ్ చేయండి, S1 ప్లస్ S2. సేమ్ డైరెక్షన్ ఉంటే స్పీడ్ ఏం తీసుకోవాలి, S1 డిఫరెన్స్ ఆఫ్ S2. ఈ 5 పాయింట్స్ కానీ మీకు తెలిస్తే ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 18 km/h వేగంతో ప్రయాణించే 284 మీటర్ల పొడవైన రైలు 676 మీటర్ల పొడవైన సొరంగం దాటడానికి ఎంత సమయం పడుతుందో మనం కనుక్కోవాలి. ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమే కదా. అయితే 284 మీటర్ల పొడవున్న ట్రైను దేనికి క్రాస్ చేస్తుంది, 676 మీటర్ల పొడవున్న సొరంగాన్ని క్రాస్ చేస్తుంది. ఒక ట్రైను టనల్ని క్రాస్ చేసే డిస్టెన్స్ ఏమవుతుంది, ట్రైన్ లెంత్ 284 ప్లస్ టనల్ లెంత్ 676.
మీటర్స్. స్పీడ్ ఎవరి స్పీడ్ ఉంటుంది, ట్రైన్ ఒక్కటే మూవ్ అవుతుంది కాబట్టి ట్రైన్ స్పీడ్ 18 కిలోమీటర్ పర్ అవర్. మీకు ఆల్రెడీ చెప్పాను, డిస్టెన్స్ అనేది మీటర్లో ఉంటే, ఇక్కడ డిస్టెన్స్ మీటర్లో ఉంటే స్పీడ్ ఎందులో ఉండాలి, మీటర్ పర్ సెకండ్లో ఉండాలి. కానీ ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్లో ఉంది కదా, కన్వర్ట్ చేయాలి. 5/18 ఇంటూ టైం కనుక్కోవాలి. ఓకే, సో ఈ 18 క్యాన్సిల్ అవుతుంది. 6 + 4 10, 15 16, 2 8 + 1 9, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ టీ. మీకు ఎప్పుడైనా సరే లాస్ట్ ఒక 0 ఉంటే మీరు ఏం చేస్తారంటే 96 ఇంటూ 10గా రాయండి, డివైడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. 5 ఎన్నిసార్లు పోతుంది, 2 టైమ్స్. యూనిట్ ప్లేస్ వాల్యూ మొత్తం డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి జస్ట్ యూనిట్ ప్లేస్ వాల్యూ మాత్రమే మల్టిప్లై చేయండి. 2 డాళ్ళు ఎంత, 12. యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత రావాలి, 2 రావాలి. 2 ఎక్కడ ఉంది, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. చాలా ఈజీ, మొత్తం మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ వన్, 274 కిలోమీటర్ల పర్ అవర్ వేగంతో ప్రయాణించే 188 మీటర్ల పొడవైన రైలు 472 మీటర్ల పొడవున్న సొరంగాన్ని దాటడానికి ఎంత సమయం పడుతుంది? ఫార్ములా రాయండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైము. ఒక ట్రైను సొరంగాన్ని క్రాస్ చేస్తుంది. డిస్టెన్స్ ఏం తీసుకోవాలి, ట్రైన్ లెంత్ తీసుకోవాలి, సొరంగం లెంత్ ఎంత, 472 మీటర్స్. స్పీడ్ ఎందులో ఇచ్చాడు, కిలోమీటర్ పర్ అవర్ 27 మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయండి. 5/18 టైం కనుక్కోవాలి. 9 2 9 3 మరి యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 10. 7 + 5 15, 1 16, 4 + 1 5 + 1 అంతా 6, దట్ ఈజ్ ఈక్వల్ టు 15/2 ఇంటూ టీ. 15 ఎన్నిసార్లు పోతుంది, 15 4 60, మళ్ళీ 15 4 60. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 88 సెకండ్స్ అనమాట. ఎందులో ఉంటుంది, టైము సెకండ్స్లో ఉంటుంది. సో ఈ క్వశ్చన్ కూడా ఈజీనే. సో సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయినప్పుడు మీరు డైరెక్ట్గా మీరు మళ్ళీ ప్రాబ్లం చదివి హడావుడి చేయాల్సిన పని లేదు. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఒక రైలు 81 కిలోమీటర్ల పర్ అవర్ వేగంతో 405 కిలోమీటర్ల దూరం, ఆ తర్వాత 88 కిలోమీటర్ల పర్ అవర్ వేగంతో 176 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. మొత్తం దూరం ప్రయాణించడానికి రైలు సగటు వేగం ఎంతో మనం కనుక్కోవాలి. క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏం చేయాలి, యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటిది, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమే కదా. ఒక ట్రైను ఫస్ట్ ఏం చేసింది, 405 కిలోమీటర్లని 81 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళింది. అలాగే 176 కిలోమీటర్లని 88 కిలోమీటర్ పర్ అవర్తో స్పీడ్తో వెళ్ళింది. సో టోటల్ డిస్టెన్స్ ఎంత చెప్పండి, 405 కిలోమీటర్లు బై ప్లస్ 176 కిలోమీటర్స్ బై ఇంకేం కావాలి, టైం కావాలి. టైం ఎలా వస్తుంది మనకు, డిస్టెన్స్ బై స్పీడే కదా. ఓకే, ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంది, 405/81 ప్లస్ ఇక్కడ 176/88. ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉంది, 1 ఉంది. ఇక్కడ ఎంత ఉంది, 5 ఉంది. 1ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 5 వస్తుంది, ఎగ్జాక్ట్గా 5 కదా. 81 5 టైమ్స్ పోతుంది. ఇక్కడేమో 8 ఉంది, ఇక్కడేమో 6 ఉంది. 8ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసి 6 వస్తుంది, 2 కదా. ఎన్నిసార్లు పోతుంది, 2 టైమ్స్. 5 + 2 ఎంత, 7 అవర్స్. యాడ్ చేస్తే 1 8, నెక్స్ట్ 5/7. ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ చేస్తే 7 8 ఎంత, 56. ఇంకా 2 ఉంది, 7 3 21. 83 కిలోమీటర్ పర్ అవరు. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఓకే, సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్స్, ఇదే క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయింది, ఇదే మోడల్లో క్వశ్చన్. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయితే ఇంకా డైరెక్ట్గా ఇంత స్టెప్స్ రాయాల్సిన పని లేదు. నెక్స్ట్ వన్ ఏమన్నాడు, ఒక రైలు 84 కిలోమీటర్ల పర్ అవర్ వేగంతో 336 కిలోమీటర్ల దూరం, ఆ తర్వాత 96 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో 192 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. మొత్తం దూరం ప్రయాణించడానికి రైలు యొక్క సగటు వేగం, యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటిది, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత, 336 ప్లస్ 192 బై టోటల్ టైం కనుక్కోవాలి. టోటల్ టైం ఇక్కడ నేను
అప్రాక్సిమేట్ చేస్తున్నా, మళ్ళీ ఫార్ములా రాయట్లేదు. 336/84 కదా. 4ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు 6 వస్తుంది, 4 కదా. సో 4 అవర్స్. నెక్స్ట్ 192/96, 6ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు 2 వస్తుంది, 2 టైమ్స్ +2, మొత్తం ఓవరాల్గా ఎంత 6 అవర్స్. యాడ్ చేస్తే 8, 2, 5/6, 6 48, మళ్ళీ 4 ఉంది, 6 48, 88 km/h. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, సో ఎగ్జామ్ని రిపీట్ అయితే నెక్స్ట్ ఇదే ప్యాటర్న్లో మీరు చేయాల్సింది. నెక్స్ట్ వన్, సమాన పొడవు గల 2 రైళ్లు సమాంతర మార్గాల్లో ఒకే దిశలో గంటకు 101 km/h మరియు 65 km/h వేగంతో నడుస్తున్నాయి. వేగవంతమైన రైలు నెమ్మదిగా వెళ్ళే రైలును 30 సెకండ్లో దాటుతుంది. ప్రతి రైలు పొడవు ఎంతో మనం కనుక్కోవాలి. మీరు ఫార్ములా ఏం రాయాలి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం రాయండి. 2 ట్రైన్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్. ఓకే, వీళ్ళ యొక్క లెంత్ ఉన్నది తెలియదు కాబట్టి XX అనుకోండి. ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ క్రాస్ చేస్తే డిస్టెన్స్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ 2 ట్రైన్ లెన్స్ 2x. నెక్స్ట్ ఇక్కడ 2 ట్రైన్స్ యొక్క స్పీడ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇది ఏ డైరెక్షన్? సేమ్ డైరెక్షన్ కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏం తీసుకోవాలి? డిఫరెన్స్ తీసుకోవాలి. 101 - 65. ఇక్కడ ఇది టైం ఎందులో ఉంది? సెకండ్స్లో ఉంది. టైం సెకండ్స్లో ఉంటే స్పీడ్ ఎందులో ఉండాలి? మీటర్/సెకండ్. కన్వర్ట్ చేయండి. 5/18. ఇక్కడ మీరు డిఫరెన్స్ తీసుకుంటే 101కి 65కి 101 65, 11 నుంచి ఎదిగిపోతే ఎంత? 6. అలాగే నెక్స్ట్ 9 నుంచి 6 పోతే ఎంత? 3, 36. 9 2 సార్లు పోతుంది, 9 4. మళ్ళీ 2తో క్యాన్సిల్ చేసి 2 ఎన్నిసార్లు పోతుంది? 15 సార్లు పోతుంది. 2తో క్యాన్సిల్ చేసి 2 ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ పోతుంది. 2 5 10, 10 × 15 ఎంత? 150 X వాల్యూ. సో ఈచ్ ట్రైన్ యొక్క లెంత్, ప్రతి రైలు యొక్క పొడవు ఎంత? 150 మీటర్లు. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ టైమ్ ఇన్ సెకండ్స్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఏ 953 meters లాంగ్ ట్రైన్ క్రాసెస్ ఏ 532 meters లాంగ్ టనెల్. ద ట్రైన్ ట్రావెల్స్ ఎట్ స్పీడ్ ఆఫ్ 54 km/h. మనం టైం కనుక్కోవాలి. ఫార్ములా ఏంది? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఒక ట్రైన్ టనెల్ని క్రాస్ చేస్తుంది, డిస్టెన్స్ ఏమవుతుంది? ట్రైన్ లెంత్ ప్లస్ టనెల్ లెంత్. స్పీడు ఎంత ఇచ్చాడు? 54 km/h. km/h ఇంటూ టైం కనుక్కోండి. ఇప్పుడు డిస్టెన్స్ యాడ్ చేస్తే 5, 8, 14, దట్ ఈజ్ ఈక్వల్ టు 54 ఇంటూ km/hని మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయండి. టైం సెకండ్స్లో కావాలి. 5/18 ఇంటూ టీ. 9 2 18, 9 6 54. నెక్స్ట్ 2 ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్. 5 3 ఎంత? 15 కదా. డైరెక్ట్గా 15తో క్యాన్సిల్ చేయండి. 15 9 135, మళ్ళీ 3 5, మళ్ళీ 15 9 135. టీ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 99 సెకండ్స్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకే, సో ఇది కూడా సేమ్ ప్యాటర్న్ క్వశ్చనే కాబట్టి నేను ఇప్పుడు దాకా చెప్పిన క్వశ్చన్స్ మొత్తం దాదాపు ఒకే ప్యాటర్న్లో ఉన్నాయి. ఒకే ఫార్ములా రాసాము, అబ్జర్వేషన్ చేసి మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తున్నాము. నెక్స్ట్ వన్, 1136 మీటర్ల పొడవైన రైలు ఒక స్తంభాన్ని 71 సెకండ్లు దాటితే 656 మీటర్ల పొడవైన ప్లాట్ఫామ్ను దాటడానికి రైలుకి ఎంత సమయం పడుతుందో మనం కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు 1136 మీటర్ల పొడవైన ట్రైన్ దేనికి క్రాస్ చేస్తుంది? పోల్ని క్రాస్ చేస్తుంది. అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది? ట్రైన్ డిస్టెన్సే కదా. సో 1136 మీటర్ల పొడవైన ట్రైన్ క్రాస్ చేయడానికి 71 సెకండ్స్ టైం పట్టింది. అయితే ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ట్రైన్ టు క్రాస్ 656 మీటర్స్ లాంగ్ ప్లాట్ఫామ్. 1136 మీటర్ల ట్రైన్ అనేది 656 మీటర్ల ప్లాట్ఫామ్ క్రాస్ చేస్తుంది. అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది? రెండింటిని యాడ్ చేయాలి కదా. 1136 అలాగే 656, 12 9 7 1 11 1792. ఎంత టైం పడుతుందో మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్స్ లేకుండా డైరెక్ట్గా యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అప్లై చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అది ఎలాగా? నేను క్రాస్గా మల్టిప్లై చేస్తాను. ఇది క్రాస్గా మల్టిప్లై చేస్తే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 2 ఉంది,
ఇక్కడేమో 1 ఉంది. 2 1 జా ఎంత 2. ఓకే, ఇక్కడ ఎంత ఉంది 6 ఉంది. 6ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు 2 వస్తుంది. 6 2 12 ఇది ఓకే, ఇది 0 వస్తుంది. 8 48 ఇది కాదు, 6 0 0 ఇది కూడా కాదు. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఇక్కడ నేను ఎటువంటి క్యాలిక్యులేషన్ చేయలేదు. క్యాలిక్యులేషన్స్ లేకుండా డైరెక్ట్గా మీరు నేను చెప్పిన లాజికల్ పాయింట్ ఏదైతే ఉందో ఆ లాజికల్ పాయింట్ని మీరు కూడా అప్లై చేయండి. ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, సమాన పొడవు గల 2 రైళ్లు సమాంతర మార్గాల్లో ఒకే దిశలో గంటకు 40 కిలోమీటర్లు మరియు 22 కిలోమీటర్ల/h వేగంతో నడుస్తున్నాయి. వేగవంతమైన రైలు నెమ్మదిగా వెళ్ళే రైలును 40 సెకండ్లు దాటుతుంది. ప్రతి రైలు పొడవు ఎంతో మనం కనుక్కోవాలి. ఓకే, సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. ఒక ట్రైన్ ఇంకో ట్రైన్కి క్రాస్ చేస్తుంది. డిస్టెన్స్ ఏమవుతుంది, 2 ట్రైన్ యొక్క లెంత్ని యాడ్ చేయాలి. ఈక్వల్ లెంత్లు కాబట్టి అవి మనకు తెలియదు. ఎక్స్ అనుకుంటే 2x అవుతుంది. స్పీడ్స్ ఏ డైరెక్షను, సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. డిఫరెన్స్ తీసుకోండి. 40కి 22కి డిఫరెన్స్ ఎంత, 18 కదా. 18 కిలోమీటర్/హవర్లో ఉంది. మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే 5/18 ఇంటూ టైం ఎంత 40 సెకండ్స్. ఈ 18 క్యాన్సిల్ అవుతుంది. 2 ఎన్నిసార్లు పోతుంది, 20 టైమ్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 100 మీటర్స్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్, సేమ్ సమాన పొడవు గల 2 రైళ్లు సమాంతర మార్గాల్లో ఒకే దిశలో గంటకి 51-42 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి. వేగవంతమైన రైలు నెమ్మదిగా వెళ్ళే రైలును 16 సెకండ్లో దాటుతుంది. ప్రతి రైలు పొడవు ఎంత మనకు అనుకోవాలి. సేమ్ యాస్టీస్ కదా, 2 సమానంగా ఉన్నాయి. స్పీడ్ ఇంటూ టైం ఏ డైరెక్షన్లో ఉన్నాయి, సేమ్ డైరెక్షన్ కాబట్టి డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ ఎంత అవుతుంది, 9 అవుతుంది. మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే 5/18. టైం ఎంత 16. ఓకే, 9 ఎన్నిసార్లు పోతుంది, 2 టైమ్స్ పోతుంది. 2 ఎన్నిసార్లు పోతుంది, 8 టైమ్స్. డిస్టెన్స్ ఎంత 2x కదా. 2 ఎన్నిసార్లు పోతుంది, 4 టైమ్స్. 5 4 ఎంత 20 మీటర్స్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో మీరు 1కి 2 సార్లు సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ చేసుకుని మీరు ఎగ్జామ్లోకి వెళ్తే మాత్రం డెఫినెట్గా చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు మీరు. నెక్స్ట్, 372 మీటర్ల పొడవైన రైలు ఎదురు దిశలో గంటకు 6.9 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న ఒక వ్యక్తిని 24 సెకండ్లు దాటుతుంది. రైలు యొక్క వేగం ఎంతో మనం కనుక్కోవాలి. ఈ పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఏంటిది, స్పీడ్ ఇంటూ టైం కదా. 372 మీటర్లు ఉన్న పొడవైన ట్రైన్ దేనికి క్రాచ్ చేస్తుంది, ఎవరిని క్రాచ్ చేస్తుంది, మ్యాన్ని క్రాచ్ చేస్తుంది. వాకింగ్ ఏ మ్యాన్. ఒక ట్రైన్ మ్యాన్ని క్రాచ్ చేస్తే డిస్టెన్స్ ఏమవుతుంది, ట్రైన్ డిస్టెన్స్ 372. నెక్స్ట్, ఏ డైరెక్షన్లో, ఆపోజిట్ డైరెక్షన్లో. ఇక్కడ మ్యాన్ ఎలా ఉన్నాడు, ఇక్కడ మ్యాన్ మూవ్ అవుతున్నాడు. మ్యాన్ కూడా స్పీడ్ ఉంది. అప్పుడు మీరు ఏం తీసుకోవాలి, రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. ట్రైన్ స్పీడ్ మనకు తెలియదు. ఎక్స్ ప్లస్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి యాడ్ చేయాలి. ప్లస్ 6.9 ఇంటూ కిలోమీటర్/హవర్ని ఏం చేయాలి, మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే 5/18. టైం ఎంత ఇచ్చాడు, 24 సెకండ్స్. మనం క్యాలిక్యులేషన్ చేస్తే 6 3 18, 6 4 24. నెక్స్ట్ మనం 4తో క్యాన్సిల్ చేస్తే 4 9 36, తర్వాత 4 3 12. సో 5తో మల్టిప్లై చేస్తే 3తో మల్టిప్లై చేస్తే 3 3 9, 3 9 27. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 6.9 ఇంటూ 5. ఇక్కడ కొంచెం క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి క్యాలిక్యులేషన్స్ లేకుండా చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 5, లెఫ్ట్ సైడ్కి వస్తే ఏమవుతుంది, by 5 అవుతుంది. మీకు ఎప్పుడైనా సరే 5తో డివైడ్ చేసే బదులు ఏం చేస్తారంటే 2తో మల్టిప్లై చేయండి. 2/2, 2 9 18, 2014 15, 2 4 ఎంత 5. మల్టిప్లై చేసి రైట్ సైడ్ నుంచి ఒక వాల్యూ తర్వాత పాయింట్ పెట్టండి. ఎంత వచ్చింది, 55.8. ఈ 6.9 తీసేయండి. 6.9. 18 నుంచి 9 పోతే ఎంత, 9. యూనిట్ ప్లేస్లో 9 ఎక్కడ ఉంది, ఓన్లీ ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఇక్కడ మీరు కంప్లీట్ క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని కూడా లేదు. ఎప్పుడైనా సరే మీకు యూనిట్ ప్లేస్ వాల్యూ ఇస్తే మాత్రం మీరు యూనిట్ ప్లేస్ వాల్యూ యొక్క సపోర్టే తీసుకోండి. యూనిట్ ప్లేస్ వాల్యూ యొక్క సపోర్ట్ తీసుకుంటే మాత్రం యాక్చువల్ క్యాలిక్యులేషన్స్ లేకుండా ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఈ మోడల్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రిపీట్ అయినాయి. ఈ మోడల్ క్వశ్చన్స్ ఒక్కొక్క మోడల్ 4-5 క్వశ్చన్స్ రిపీట్ అయినాయి అనమాట. నేను అన్ని క్వశ్చన్స్ కాకుండా మోడల్ ఒక క్వశ్చన్ తీసుకొని మీకు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో నచ్చితే మాత్రం దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. తద్వారా వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.